హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రాఘవేంద్ర. స్టోరీస్ చెబుతూ ఉంటాను. సో స్టోరీలోకి వెళ్దాం. సో ఆ విధంగా లాలస మరియు విక్రమ్ ఇద్దరు ఆ వ్యక్తి బాగా కాల్చేసి ఇబ్బంది పెట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని ద్వారా ఒక విషయం తెలుసుకుంటాడు. చనిపోయిన అమ్మాయి చావుకు కారణం అతని లాయరు అని చెప్పి అతను చెప్తాడు. అయితే ఆ లాయర్ అడ్రస్ తీసుకొని విక్రమ్ మరియు లాలస ఇద్దరు లాయర్ దగ్గరికి వెళ్తారు. అయితే ఆ లాయర్ కొంచెం వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ లాయరు బయట ఒక వ్యక్తి అతని అసిస్టెంట్ వీళ్ళిద్దరిని ఆపుతాడు, లోనికి పోనీయకుండా. మేడం కొద్దిసేపు ఆగండి, సార్ బిజీగా ఉన్నారు, వారు వచ్చిన తర్వాత మాట్లాడుతారు అని చెప్పి. కానీ వీళ్ళు మాత్రం కొంచెం ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారు. 10 నిమిషాలైనా కానీ ఆ లాయర్ వీళ్ళని చూసి కూడా బయటికి రాడు, లోపలే ఉంటాడు. ఇక తట్టుకోలేక విక్రమ్ అతన్ని పక్కకు నెట్టేసి డైరెక్ట్గా లాయర్ దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళిపోండి, లాయర్తో మాట్లాడాలని చెప్పి వాళ్ళను బయటికి పంపించేస్తాడు. అయితే లాలస కూడా విక్రమ్తో పాటు లోపలికి వెళ్తుంది. వెంటనే లాయర్కు కోపం వస్తుంది. సో వాట్ ద హెల్, ఏం చేస్తున్నారు మీరు? నేను అవతల ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతూ ఉంటే మీరు వచ్చి డిస్టర్బ్ చేస్తారా అని కొద్ది కోపంగా అంటాడు లాయర్. ఇంపార్టెంట్ మీకే కాదు, మాది కూడా ఇంపార్టెంటే. ముందు అసలు మీ విచారణ చేయడానికి వచ్చాను, హత్య కేసులో అది ఇదని అంటుంది లాలస. అండ్ విక్రమ్ కూడా అంటాడు. వెంటనే అతను ఉండి ఏంటి మర్డర్ కేసు, దానికి నాకు ఏ సంబంధము అని కొంచెం కోపంగా అంటాడు లాయర్. సో చెప్తాను ఒక విషయం అని చెప్పి అతని చేతిలో ఉన్న ఫోన్ను లాలస బలవంతంగా లాక్కుంటుంది. సో వెంటనే విక్రమ్ అతన్ని గట్టిగా చైర్లో కూర్చోబెడతాడు. అసలు ఏం జరుగుతుంది, ఏంటి మీరు చేసేది? ఏమన్నా వారెంటీ ఉందా నన్ను వచ్చి ఇంట్రాగేట్ చేయడానికి? సో ఎవరనుకుంటున్నారు, నేను ఫేమస్ లాయర్, నాకు రూల్స్ అన్నీ మీకు తెలీదా? ఇదని కొద్ది గట్టిగా ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు లాయర్. ఒక్క 2 నిమిషాలు మీరు మూసుకోకపోతే మూతి మీద కొట్టాల్సి వస్తుందని సీరియస్గా అంటాడు విక్రమ్. అనే వరకు అతను కొద్దిగా సైలెంట్ అయిపోతాడు. అయితే ఈ లాలస అతని దగ్గర ఉన్న ఫోన్ను మొత్తం చూస్తూ ఉంటుంది. ఏ విధమైన క్లూ దొరుకుతుంది అమ్మాయికి సంబంధించి, అమ్మాయి ఫోటో కానీ లేదంటే అమ్మాయికి సంబంధించిన ఫోన్ నెంబర్ కానీ ఏమైనా ఉన్నాయని చూస్తూ ఉంటుంది. ఏమీ దొరకవు. ఆ తర్వాత ఆమె నెంబర్స్ను, కాంటాక్ట్స్ నెంబర్ చూస్తూ స్క్రోల్ డౌన్ చేస్తున్నప్పుడు సడన్గా ఆశ్చర్యానికి గురవుతుంది. అందులో సాయి కిరణ్ అనే నేమ్ ఉంటుంది కాంటాక్ట్స్లో. సాయి కిరణ్ అనే వ్యక్తి ఎవరో కాదు, స్వయానా భర్త. అనుమానం వచ్చి సరే నేమ్ ఓకే, కాంటాక్ట్ నెంబర్ కూడా అదేనో కాదు అని చెప్పి కాంటాక్ట్స్ని ఓపెన్ చేస్తుంది. అతని భర్త నెంబరే అది. సో ఆ దెబ్బతో ఆమెకు కొంచెం అనుమానం దృఢపడుతుంది. సో అంటే తన భర్తకు ఆ చావుకు ఏదో సంబంధం ఉంది అని.